హలో బడీస్. ఈ గుడిలో శ్రవణ నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన తాంబూలం ఉంటుందండి. ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్యాలవారిపాలెం గ్రామంలో ఉందండి. ఈ గుడిలో స్వామివారు శ్రీ వరనాథ స్వామివారిగా మనకి దర్శనమిస్తారండి. చల్లని గాలి, పల్లెటూరి వాతావరణం, పచ్చని చెట్లు మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి. స్వామివారి దర్శనం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, 1 గంట వరకు ఉంటుందండి. అదేవిధంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనమిస్తారు. ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజు ఒక ప్రత్యేకమైన తాంబూలం ఉంటుందని చెప్పాను కదండి. స్వామివారికి తులాభారంలో 1 రూపీ కాయిన్స్ వేస్తారండి. ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజు మార్నింగ్ నుంచి స్వామివారి సేవ జరుగుతుందండి. స్వామివారి సేవ జరిగిన తరువాత మధ్యాహ్నం నుంచి స్వామివారి కథ చెప్తారండి. తరువాత స్వామివారికి తులాభారంలో వేసిన 1 రూపీ కాయిన్స్ని మనకి తాంబూలంగా ఇస్తారండి. తాంబూలంలో 2 ఆకులు, ఒక పసుపు కొమ్ము, కుంకుమ ప్యాకెట్, చేతికి కంకణం, వక్క, అలాగే స్వామివారికి తులాభారంలో వేసిన 1 రూపీ కాయిన్ ఇస్తారండి. ఈ 1 రూపీ కాయిన్ మనం డబ్బులు దాచే ప్రదేశంలో కానీ వ్యాపారంలో కానీ పెట్టుకోవచ్చండి. చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏకాదశి నాడు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. ప్రతి శనివారం కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. తరువాత స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుందండి. స్వామి దర్శనం మాటల్లో చెప్పలేనిది, ఊహకందనిదండి. నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఆ రోజు. నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా హాయిగా, అంటే చాలా హాయిగా అనిపించింది. నిజంగా స్వామి దర్శనం మనకి జరగాలి అంటే జరగదండి. స్వామికి మనల్ని చూసుకోవాలి, ఎప్పుడైతే తనకి మనల్ని చూడాలనిపిస్తుందో అప్పుడే మనల్ని గుడికి రప్పించుకుంటారండి. ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.